అకౌంట్ క్రియేషన్ అయి ఉండొచ్చు. సెకండ్ వచ్చి విపిసి క్రియేషన్ ఇన్ డీటెయిల్ అయి ఉండొచ్చు మనం మాట్లాడింది. మూడోది వచ్చి విపిసి సబ్నెటింగ్ మర్చిపోయాను కదా, ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్ మీకు. సో దిస్ షుడ్ బేసికలీ గోస్ టు సెకండ్ పాయింట్. ఇది థర్డ్ పాయింట్ లోకి వచ్చింది రైట్. ఫోర్త్కి వచ్చాను అనుకోండి మీకు. ఫోర్త్కి వచ్చేసరికి విపిసి పీరింగ్. ఫిఫ్త్కి వచ్చేసరికి విపిసి ఆర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్ కామా నిన్న డిస్కస్ చేసిన ఎలాస్టిక్ ఐపీ అండ్ ఫైనల్ గా నాట్ గేట్వే. నౌ దిస్ ఇస్ ద క్వశ్చన్, అంటిల్ నిన్నటి క్లాస్ వరకు ఎంతమంది క్లాస్ కంప్లీట్ చేశారు, ప్రాక్టీస్ అనేది కంప్లీట్ చేశారు నిన్నటి క్లాస్ వరకు? అంటిల్ ఎస్టర్డే ఎవరు లేరా? ఆ హీరో ఆర్ ఆ ఛాంపియన్ ఎవరు లేరా? ఓకే, సో కాబట్టి దిస్ ఇస్ వాట్ వీ గోయింగ్ టు డూ. నేను ఏం చేస్తానంటే ఒక చిన్న టాపిక్ తీసుకుంటాను ఈరోజు, చాలా చిన్న టాపిక్. సో దట్ ఎందుకంటే సాటర్డే అండ్ సండే అనేది మీ చేతుల్లో ఉంటుంది మీకు. సో కాబట్టి దాన్ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకొని మీకు సాటర్డే సండే చూసుకొని అండ్ మండే నుంచి మనం ఫర్దర్ గా డీప్ డైవ్కి వెళ్తాం మీకు. సో కాబట్టి ఈరోజు సెషన్ లో నేను డిస్కస్ చేసేది ఏంటంటే, మీకు ఒక డొమైన్ నేమ్ అవసరం అవుతుందండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక డొమైన్ నేమ్ కావాలా. డొమైన్ నేమ్ అంటే ఎనీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డొమైన్ నేమ్? ఇక్కడికి వచ్చి ICICIbank.com అంటే దిస్ ఇస్ బేసికలీ డొమైన్ నేమ్. ఓకే, అలాంటి ఒక డొమైన్ మనకు అవసరం అవుతుంది. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సింగ్ టెస్టింగ్ చేయాలన్నా మనకి, ఆ తర్వాత మనకి క్యూబర్నెటీస్ లో ఏమైనా ఇంగ్రెస్ టెస్ట్ చేయాలన్నా, SSL సర్టిఫికేట్స్ జనరేట్ చేయాలన్నా, ఇలాంటివన్నీ అచీవ్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఒక డొమైన్ నేమ్ అని ఉండాలా. నా డొమైన్ నేమ్ పర్చేస్ చేయాలి మీకు. నా నేను ప్రతి క్లాస్కి కూడా ఒక డొమైన్ పర్చేస్ చేస్తాను, చేసి దాన్ని కాన్ఫిగర్ చేస్తాను మీకు. ఓకే, సో కాబట్టి ఈరోజు సెషన్ లో మనం ఏం చేస్తానంటే పర్చేసింగ్ డొమైన్ నేమ్ అండ్ డొమైన్ నేమ్ ఫ్రమ్ GoDaddy అంటాను and integrate them or integrate it with AWS Route 53. మీకు ఇంటిగ్రేట్ విత్ AWS Route 53 అన్నమాట. ఇది నేను చేయబోతున్నాను యాక్చువల్గా. సో హార్డ్లీ ఒక 30 మినిట్స్ పడుతుంది. సో రీజన్ ఏంటంటే మీరు ఈజీగా చేసి సాటర్డే అండ్ సండే ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకొని అండ్ దెన్ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కంప్లీట్గా మనం ఎండ్ పాయింట్స్ అయితేనేమి, ఫైర్ వాల్ అయితేనేమి, VPN అయితేనేమి, నెక్స్ట్ వచ్చి బాగా బిజీగా ఉంటుంది మీకు నెక్స్ట్ 5 days యాక్చువల్గా మీకు. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుద్దంటే మీకు ఒకదానికి లింక్ పోతుంది యాక్చువల్గా. ఎందుకంటే దీని మీద మీకు EC2 డిపెండెన్సీ ఉంటుంది, దాని తర్వాత S3 అంతా కూడా ఇట్ ఈస్ ఏ చైన్ ఆఫ్ యాక్టివిటీస్. మీరు ప్రాక్టీస్ చేయకుండా మధ్యలో ఏమైనా బ్రేక్ పెట్టారంటే ఆ కనెక్షన్ దిగిపోతుంది మీకు. సో మళ్ళీ క్యాచప్ చేయడం కష్టం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రోజుకి ఆ రోజు 2 సార్లు మీరు క్లాస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. సరే, GoDaddyలోనే కొనాలా, వేరే దగ్గర ఎక్కడైనా కొనొచ్చు అంటే చాలా ఉన్నాయండి. కానీ నేను GoDaddyయే రికమెండ్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళ DNSలు చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి మీకు. సో అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి GoDaddyలోకి లాగిన్ చేస్తాను. ఆల్రెడీ లాగిన్ చేసి ఉండాలా, బట్ ఎనీవే మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లాగిన్ విత్ google.com అని చెప్పి లాగిన్ చేయండి మీకు. సో దీనికి కూడా నాకు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఉండాలా. సో వాట్ ఐ విల్ డూ, ఎక్కడ ఉంది GoDaddy. రైట్, ఓకే.
సో ఇవన్నీ మీరు చూసారనుకోండి, నేను ఆల్రెడీ పర్చేస్ చేసిన డొమైన్ చూసారా, AWS B59 కూడా ఉందండి. May 4th ప్రతి ఒక్క బ్యాచ్ కి నేను కొంటాను. సో ఇది వచ్చి మీకు పర్చేస్ చేస్తే 216 రూపీస్ అవుతాయండి మీకు. గోడాడీ డొమైన్ సెర్చ్ అన్నాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS B60.xyz అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేద్దాం. మనం సెర్చ్ చేసినప్పుడు ఆ డొమైన్ ఉందో లేదో మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది ఏమంటుంది మీకు, ప్రిపేర్ ఫర్ లాంచ్ మార్చారా, ఏదో మార్చారండి. గివ్ మీ 1 minute. ఓకే, గుడ్. సో ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉందండి, AWS B60. ఇక్కడికి వచ్చి మేక్ ఇట్ యువర్స్ అంటాను మీకు. ఓకే, 5 ఏళ్ళు అంత సినిమా లేదు, మనకు 1 year చాలు. సో 1 year తీసుకున్నాం అనుకోండి మీకు. ఎక్కడికి పోయింది ఇది మళ్ళీ, హోల్డ్ ఆన్. నిమిషం ఆగండి. వీళ్ళు ఇంప్రూవైజ్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. ఎస్, మేబీ ఇట్ ఈస్ ఇన్ కార్ట్. చూద్దాం ఆగండి. ఇక్కడ దీనికి వెళ్తాను, ఇక్కడ యాడ్ చేసిన కార్ట్ లో. ఓకే, మీరు చూసారు అనుకోండి, 1 year నాకు కావాల్సింది. ఓకే, సో ఇంక మిగతా ఏమీ అవసరం లేదు. సో నేను ఐఎమ్ రెడీ టు పే అని మీకు. సో ఇక్కడికి వచ్చి యూపీఐ మీకు. సో మీ అడ్రస్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మీకు. పొరపాటున వెళ్ళారు, నేను అక్కడ లేను. సో కాబట్టి మనం ఏం చేద్దాం, లెట్ మీ పే ఫర్ దట్. హోల్డ్ ఆన్. సో ఇంకోసారి నాకు వేరే డొమైన్స్ ఉన్నాయి అక్కడ ఫ్రీగా వస్తుంది అంటే, దాన్ని ఏమంటారు, మీకు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా దానికి డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుందండి. సో వీళ్ళది ఏంటంటే, ఎందుకు నేను గోడాడీ తీసుకుంటానంటే, నేను 2010 నుంచి వాడుతున్నాను. ప్లస్ వాళ్ళ డిఎన్ఎస్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట, సింక్రనైజ్ అవ్వడం. సో మీకు ఇంతకంటే వేరే తెలుసు నేను దాంట్లో కొనుక్కుంటారంటే డెఫినెట్ గా బీ మై గెస్ట్, మీరు ఖచ్చితంగా వెళ్ళి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. ఇంకా ఎఫిషియెంట్ గా ఉంటుంది అంటే హోస్టింగ్ ఏదో ఖచ్చితంగా చేసుకోవచ్చు, అక్కడ ఏం లేదు. సో బట్ నేను గోడాడీ చాలా ఎక్కువ వాడతాను మీకు. సో మీరు చూసినట్లయితే పర్చేస్ జరిగిపోయిందండి మీకు. సో లెట్ ఇట్ బి. నేను ఏం చేస్తాను, అది వచ్చే లోపల లెట్స్ లాగిన్ టు AWS లోకి లాగిన్ చేస్తాను నేను. పర్చేజ్ అయిపోయిందండి, బట్ ఎనీవే. సో ఇక్కడికి వచ్చి ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే సర్వీసెస్ కిందకి రండి. ఇక్కడికి వస్తే నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీ, ఆ కింద రూట్ 53 అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. రూట్ 53 అనేది డిఎన్ఎస్ యాజ్ ఎ సర్వీస్. సో కాబట్టి మీకు డిఎన్ఎస్ అనేది ఇస్తుంది అనమాట, మీకు నేమ్ రెజల్యూషన్ అంతా కూడా ఇస్తుంది. ఇది చాలా వైటల్ మీకు. అది నేను మీకు SSL సర్టిఫికేట్స్ అంతా చెప్పేటప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని చెప్పి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, క్రియేట్, ఇది పాత్ అనమాట, AWS B58 అని ఉంది సరే. ఇక్కడికి వచ్చి మీకు బై డిఫాల్ట్ గా మీరు డొమైన్ ని డిలీట్ చేస్తారంటే ఒప్పుకోదు యాక్చువల్ గా మీకు. ఇక్కడికి
ఎర్రర్ వస్తుంది చూడండి మీకు. సో డిలీట్ అన్నాం అనుకోండి, ఎందుకంటే రికార్డ్స్ ఉన్నాయి చాలా వరకు, ఆ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఏం చేస్తాను, ఇది అన్ని సెలెక్ట్ చేసి ఈ రెండు మాత్రం డిసెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, డిలీట్ రికార్డ్స్ అంటాను మీకు. ఆఫ్టర్ దాట్ డిలీట్ జోన్ అని చెప్పి సో ఇది అయిపోయింది మీకు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్. ఇక్కడికి వచ్చి AWS B60 అని ఒకటి క్రియేట్ చేస్తానండి. 60 క్రియేట్ చేసి మీకు క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అంటాను. అలాగే సర్వీసెస్కి వచ్చి స్టోరేజ్కి వచ్చి ఇక్కడ S3 అని ఉంటుంది. S3కి వస్తాను. ఈవెన్ దో ఇప్పుడు చాలా ఇర్రెలవెంట్ నేను చేయబోయే పని, ఇప్పుడు మీకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇస్తానండి మీకు, AWS B60.xyz అని ఇద్దాం మనం. ఇలా ఇచ్చి నేను క్రియేట్ అంటాను మీకు. మీరు కూడా డొమైన్ క్రియేట్ చేసినప్పుడు ఆ పేరుతో ఫస్ట్ ఒక బకెట్, అలాగే ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను, www డాట్ అని ఇట్లా ఇస్తాను మీకు. రెండు బకెట్లు క్రియేట్ అంటే రెండు ఇట్లా క్రియేట్ ఎందుకు ఏమిటి అని తర్వాత చెప్తాను. రీజన్ ఏంటంటే ఒకసారి క్రియేట్ చేస్తే ఈ పేరుతో వేరే వాళ్ళు క్రియేట్ చేయలేరు అనమాట. సో కాబట్టి నేనే బ్లాక్ చేసి పెట్టేస్తున్నాను. సో రైట్ నో దీనివల్ల యూజ్ లేదు. యాజ్ యూ కెన్ సి AWS B60 వల్ల ఉపయోగం రైట్ నో ఏం యూజ్ లేదు, బట్ అలా క్రియేట్ చేసి పెట్టేస్తాను మీకు. దీంతో తర్వాత యూజ్ అవుతుంది. సో మనకి DNS క్రియేట్ అయిపోయిందా, ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఎస్ AWS క్రియేట్ అయిపోయింది. నౌ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు GoDaddyకి అండ్ AWS లో ఇక్కడ క్రియేట్ చేసిన జోన్ కి రెండిటికి ఎటువంటి రిలేషన్ లేదు. అంటే ఇప్పుడు వచ్చి నేను ఓవర్ ద ఇంటర్నెట్ మీద ఓకే నాకు AWS B60.xyz గురించి ఏమన్నా విషయాలు కావాలనుకోండి, అది ఇంకా కూడా GoDaddyకే వస్తుంది. మనకు అది వద్దు. మనకి ఏం కావాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఎడిట్ DNS అని చూడండి, అది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేమ్ సర్వర్స్ అని ఉంటుంది. నేమ్ సర్వర్స్కి వచ్చి బై డిఫాల్ట్ గా మీరు డొమైన్ పర్చేజ్ చేసినప్పుడు ఇలా ఉంటాయి మీకు. ఓకే, చేంజ్ నేమ్ సర్వర్స్ అంటాను. చేంజ్ నేమ్ సర్వర్స్ అని చెప్పి ఐ విల్ యూజ్ మై ఓన్ సర్వర్స్ అని చెప్పి మొత్తం 4 యాడ్ చేయండి. తర్వాత ఇక్కడికి వచ్చి నేమ్ NS ఉంది కదా, అక్కడ నుంచి ఈ 4 కాపీ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ చేసి ఒక్కొక్కటిగా తీసుకుంటాను మీకు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ సేవ్ చేద్దాం మీకు. ఇక్కడ సేవ్ చేస్తాను. అయిపోయిందా? ఓకే డన్, కంటిన్యూ అనండి మీకు. సో అంటే ఏం చేసామంటే సింపుల్ గా GoDaddyకి ఏం చెప్పామంటే ఇక మీదట ఎవరన్నా AWS B60.xyz డొమైన్ గురించి వాకప్ చేశారు అనుకోండి, వచ్చి అడిగారు అనుకోండి, ఇదిగో దాని IP అడ్రస్ ఏంటి, దీని IP అడ్రస్ ని అడిగారు అనుకోండి, సో సింపుల్ గా GoDaddyగా నువ్వేం చేస్తావంటే కామ్ గా దీనికి ఫార్వర్డ్ చేసేయి అని చెప్పాం. దేనికంటే దీనికి ఫార్వర్డ్ చేసి అని చెప్పేసాం. ఇక్కడ నుంచి మనం నడిపించుకుంటాం. అంటే డొమైన్ పర్చేజ్ వరకే మీరు రిఫ్రెష్ చేస్తే డొమైన్ పర్చేజ్ వరకే GoDaddy వాడుతున్నాను. అంటే ఇక్కడ కూడా మేనేజ్ చేయొచ్చు, కానీ ఇది AWS కోర్స్ కానీ GoDaddy కోర్స్ కాదుగా, అందుకే మొత్తం కూడా దీనికి ఫార్వర్డ్ చేస్తాం. నా క్వశ్చన్ ఏంటంటే మనకి DNS పనిచేస్తుందా లేదా ఎలా తెలుసు? ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే క్రియేట్ అని చెప్పి నేను నెక్స్ట్ అని చెప్పి నేనేం చేస్తాను, మనకి ఇక్కడ డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి మహేష్ బాబు అని ఇస్తాను. మహేష్ బాబు అని చెప్పి నెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు ఇచ్చి, ఆర్ సింపుల్ గా మహేష్ అని ఇస్తాను. మహేష్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి IP అడ్రస్ అని చెప్పి మీకు సో 7.7.7.7 అంటాను మీకు ఇచ్చేసి. అంటే అఫ్ కోర్స్ అది డమ్మీ పీసే, డమ్మీ IP అడ్రస్సే, మనం కనుక్కోవాలి దానికోసం.
ఇక్కడికి ఇచ్చి మనం ఏం చేస్తాం డిఫైన్ అంటే ఏంటంటే తర్వాత నేను mahesh.aws.b60.xyz అంటే నాకు ఇది రావాలా ఇలా క్రియేట్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏం చేస్తాను ఇక్కడ డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి సూపర్ స్టార్ అంటాను. సో తెలుగు సూపర్ స్టార్ అనుకుందాం అంటే మహేష్ కాబట్టి ఈసారి ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను సీనేమ్ రికార్డ్ అని చెప్పి మహేష్ అని ఇస్తాను మీకు. అంటే సీనేమ్ అంటే ఏంటంటే ఇది డూప్లికేట్ నేమ్, ఇట్ విల్ గో టు ద డిఫరెంట్ నేమ్. అంటే అసలు పేరు ఏంటి మహేష్ దీనికి వెళ్ళాలి. ఇలా డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి క్రియేట్ అన్నాం మనం. ఓకే, సో కాబట్టి మనం క్రియేట్ చేసాం. మరి నిజంగా రిక్వెస్ట్లన్నీ దీనికి పోతున్నాయని గ్యారంటీ ఏంటి యాక్చువల్ గా మీకు? సో ఇక్కడికి వచ్చి పవర్ షెల్ ఓపెన్ చేసి సిఎండి అని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి నేనేం చేస్తాను మీకు ఎన్ఎస్ లుకప్ అనేవాడిని. ఎన్ఎస్ లుకప్ మహేష్ అని ఇచ్చాము రాదు, ఇప్పుడు ఫెయిల్ అవుతుంది చూడండి మీకు. మహేష్ పోతుంది, దాని తర్వాత సూపర్ స్టార్ కూడా మీకు రెస్పాండ్ చేయదు యాక్చువల్గా. మరి ఎప్పుడు చేస్తుంది? సింక్రనైజ్ అవ్వాలి కదా. ఇప్పుడు గోడాడీ అంటే ఇక్కడ అప్డేట్ చేశాను బానే ఉంది. గోడాడీకి ప్రపంచం అంతా అక్రాస్ ద సర్వర్స్ ఉంటాయి మీకు అక్కడంతా కూడా ఈ రికార్డ్స్ అప్డేట్ అవ్వాలి. అది అవ్వడానికి 15 minutes పడుతుంది. సో 9 o'clock కి అంటే ఈ రోజు ఎందుకు కాన్ఫిగర్ చేస్తా అంటే తర్వాత మీకు యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. సో ఇట్లా చేశాను అనుకోండి, మీకు 9 o'clock కి కొంచెంసేపు వెయిట్ చేసి 9 o'clock వచ్చి నేను మళ్ళీ ఎన్ఎస్ లుకప్ అని రన్ చేసి ట్రై చేశాను అనుకోండి, మీకు ఏమవుతుంది నాకు ఇక్కడ రావాలన్నమాట. రిజల్యూషన్ అయిపోయి ఓకే నేను మహేష్ అని కొట్టినప్పుడు ఇక్కడ 7777 రావాలా, 4 sevens. అలాగే సూపర్ స్టార్ అని కొట్టినప్పుడు మహేష్ నుంచి 7777 రావాలి మీకు. అలా వచ్చినప్పుడు మాత్రమే మీ డిఎన్ఎస్ నేమ్ రిజల్యూషన్ పనిచేస్తుంది. ఐడియల్ గా అయితే 15 minutes పడుతుంది. అందుకే నేను గోడాడీని నమ్మింది. ఇట్లా కాకుండా మనకి నేమ్ చీప్ అని బిగ్ రాక్ అని వేరే కూడా ఉన్నాయండి. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. గోడాడీ అంటే మేబీ 150కి 50కే వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మీకు ఇది ఉన్నాయి చూసారా, ఈ సింక్రొనైజేషన్ కొన్నిసార్లు 2 గంటలు 24 గంటలు డిపెండ్ సరిగ్గా పని చేయవు అనమాట. గోడాడీకి ఆ గ్యారంటీ ఉంది నాకు, ఖచ్చితంగా తొందరగా అయిపోతుంది మనకి. అందుకే నేనేం చేశాను ఇక్కడ బేసిక్ గా కాన్ఫిగర్ చేశాను మీకు కాన్ఫిగర్ చేశాను. సో కాబట్టి మనం క్లోజ్ చేసే ముందు దీన్ని క్లోజ్ చేసే ముందు ఏం చేస్తామంటే మనకి అంటే 9 o'clock కి మనం ఎండ్ చేసామనుకోండి క్లాసు, మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి చెక్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ నేమ్ రెజల్యూషన్ అనేది మీకు సక్సెస్ఫుల్ అవ్వాలి. సరే, బిఫోర్ దట్ నేను ఏం చేస్తానంటే మీకు ఇప్పటిదాకా లైనక్స్ సర్వర్స్ డిప్లాయ్ చేశాను కానీ ఒక్కటి కూడా విండోస్ సర్వర్ డిప్లాయ్ చేయలేదండి మీకు, అవునా? విండోస్ సర్వర్ డిప్లాయ్ చేయలేదు. సో నేను ఏం చేస్తాను EC2కి వచ్చి టైం ఉంది కాబట్టి ఒక విండోస్ సర్వర్ కూడా లాంచ్ చేద్దాం. మీకు ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి మీకు. సో ఇన్స్టాల్ చేసి దాని లోపల మీకు కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట, టూల్స్ ఇన్స్టాల్ చేస్తాను. లైక్ ఎంజినిక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మీకు, ఆ తర్వాత మీకు దీని పేరు ఏంటండి విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఓపెన్ చేయాలి నేను చూపిస్తాను మీకు. సరే ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి నా ప్లాన్ ఏంటంటే మనకి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మై విన్ సర్వర్ అన్నాను అనుకోండి. మై విన్ సర్వర్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ ఇచ్చి విండోస్ 2022 బేస్ అంటాను. అయితే T2 మైక్రో ఇచ్చామంటే 1 CPU 1 GB లైనెక్స్ బాగా పనిచేస్తుంది. అంటే మీకు దీని పేరు అంటారు, మీరు విండోస్ ఇచ్చారంటే అయిపోయినట్టే, మీకు చాలా లేట్ అవుద్ది కాబట్టి అది వాడను. T2 మీడియం సరిపోద్ది. మీరు కాబట్టి T2 మీడియం ఇవ్వండి, 2 CPU 4 GB RAM, బట్ లార్జ్ అనమాట. దీనికి ఒక్కొక్క దానికి 6 to 7 rupees పడుతుంది బిల్లు, 3 ట్రైల్ కాదు కాబట్టి. ల్యాప్టాప్ కి తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, ఎక్కడ మనకి AWS B60 కదా, 60 తీసుకొచ్చి ప్రైవేట్ లో పెట్టను, పబ్లిక్ సబ్నెట్ లో పెడతాను మీకు. పబ్లిక్ సబ్నెట్ 1 మీకు. సరే ఎగ్జిస్టింగ్ గ్రూప్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అలౌ ఆల్ ట్రాఫిక్. సో కిందకు వద్దాం, కింద ఇంకేం అవసరం లేదు మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు లాంచ్ లేదా ఒక IP అడ్రస్ ఏమైనా ఇద్దాం అనుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు 10.60.1. ఇట్లా 111 కావాలని ఇచ్చాను అనుకోండి. ఇలా ఇచ్చి నేను లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. సో మీరు విండోస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసినాక మీరు ఒక 3-4 minutes వెయిట్ చేయాలండి.
ఎందుకంటే సర్వర్ అంతా అప్ కావాలి కదా. సో మీరు ఒక 3-4 మినిట్స్ అప్ చేయాలా. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి మనం విండోస్ సర్వర్ కి కనెక్ట్ అవుదాం. ఈ లోపల ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి ఇట్లా ఎన్ఎస్ లుక్అప్ అని ఇచ్చాం అనుకోండి, రాదులేండి 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 1 మినిట్. సారీ ఫోక్స్. సో ఇది రాదు, ఇది కూడా రాదు. ఇట్స్ ఓకే. సరే, వన్స్ మనకి సర్వర్స్ అంతా వచ్చింది అనుకోండి, మరి పాస్వర్డ్ కావాలి కదా మనకి. ఎస్ఎస్హెచ్ కీస్ పనిచేయదు కాబట్టి, అంటే పనిచేస్తుంది అనుకోండి, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడికి వచ్చి కనెక్ట్ అంటాను, ఆర్డిపి క్లయింట్, రిమోట్ డెస్క్టాప్ క్లయింట్ అంటాను, గెట్ పాస్వర్డ్ అంటాను. ఇట్లా వస్తుంది, ప్లీజ్ వెయిట్ ఫర్ 4 మినిట్స్ ఆఫ్టర్ లాంచింగ్ అన్ ఇన్స్టెన్స్ బిఫోర్ ట్రైంగ్ టు రిట్రీవ్ ద ఆటో జనరేటెడ్ పాస్వర్డ్. సో కాబట్టి విండోస్ తో డీల్ చేసినప్పుడు ఇది మీకు ఆగాల్సి వస్తుంది మీకు. ఓకే, సరే మళ్ళీ గెట్ పాస్వర్డ్ ఇక్కడ చూడండి. సో నా ప్లాన్ ఏంటంటే దీంట్లోకి లాగిన్ చేస్తానండి. దీంట్లోకి లాగిన్ చేసి దీని లోపల నా ప్లాన్ ఏంటంటే మీకు ఏదైనా కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేద్దాం. లైక్ విజువల్ స్టూడియో కోడ్ అంటారు. విజువల్ స్టూడియో కోడ్ అంటే ఏంటంటే మీకు కోడ్ ని ఎడిట్ చేయడానికి, మీకు డెవాప్స్ అయితేనేమి ఏదైనా కోడ్ ఎడిట్ చేయడానికి ఒక టూల్ అవసరం అవుతుంది, అది ఇన్స్టాల్ చేద్దాం. అలాగే మీకు దీంట్లో కూడా లైనక్స్ లో ఎంజినిక్స్ సర్వర్ ఉన్నట్టే దీంట్లో ఐఏఎస్ సర్వర్ అని ఉంటుంది. మీకు దీంట్లో ఐఏఎస్ సర్వర్ ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా మీకు ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సరే, గెట్ పాస్వర్డ్, అప్లోడ్ పెమ్ కీ ఇవ్వాలి మీకు, ప్రైవేట్ కి. సో ఎక్కడ ఉంది మనకి, సి డ్రైవ్ లో ఉండాలి. సో ఇక్కడ ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఎంఎస్టిఎస్సి అని ఇస్తాను. ఏమిస్తాను, ఎంఎస్టిఎస్సి అని ఇచ్చినప్పుడు మీకు ఇది వస్తుంది అనమాట, మీకు రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. సో నేను ఏం చేస్తాను, ఏదర్ పబ్లిక్ డిఎన్ఎస్ కాపీ చేసి ఇలా ఇచ్చేసి యాడ్ ఇవ్వండి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్, తర్వాత పాస్వర్డ్ ఇది ఇలా ఇచ్చి లాగిన్ చేసాం అనుకోండి. ఓకే, విండోస్ సర్వర్ లాగిన్ చేస్తుంది మీకు. ఓకే, లోపలికి వెళ్ళినాక మీకు స్క్రీన్ వస్తుందండి, దాని మీద అన్ని కూడా కాన్ఫిగర్ చేద్దాం మీకు. ఓకే, అట్లా తీసుకుందాం. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి నాకు సర్వర్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. ఈ సర్వర్ మేనేజర్ మనం చూద్దాం మీకు. ఓకే, గుడ్. సో ఇక్కడ మనం ఏమైనా ఇన్స్టాల్ అన్ని కూడా ఇక్కడ నుంచి చేయొచ్చండి మీకు. సో హోల్డ్ ఆన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో ఉంటుంది చూసారా, రైట్ సైడ్ టాప్ లో, మరి మీకు కనిపించకపోవచ్చు, కొంచెం జూమ్ చేసుకోవచ్చు. మీకు మేనేజ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అని ఉంటాయండి, అది క్లిక్ చేస్తే ఇంకా ప్రాసెస్ అవుతూ ఉన్నట్టుంది, ఇలా వస్తుంది మీకు. వెయిట్ చేయండి, ఒక 1 మినిట్ వెయిట్ చేసి మనం ఏం చేద్దాం. ఇక్కడ రైట్ ఇంకా పోతూ చూడండి, ఇక్కడ ఒకటి ప్రాసెస్ అవుతుంది అని చెప్తుంది యాక్చువల్గా మీకు, అందుకని. ఓకే, గుడ్. ఇచ్చి నెక్స్ట్ అని చెప్పి ఫస్ట్ మనం సెలెక్ట్ చూడండి, ఇక్కడ వెబ్ ఐఏఎస్ సర్వర్ అది సెలెక్ట్ చేయండి యాక్చువల్గా. తర్వాత ఒకసారి నేను మళ్ళీ యాక్టివేట్ కూడా ఇన్స్టాల్ చేస్తాను, ప్రస్తుతానికి వద్దు, మరి కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఐఏఎస్ సర్వర్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి
కిందకు వచ్చారనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ టెల్నెట్ అని ఒకటి ఉంటుంది. టెల్నెట్ అంటే ఐఏఎస్ సర్వ్ టెల్నెట్ రెండు పెట్టి ఇన్స్టాల్ అనివ్వండి. మీకు అది ఇన్స్టాల్ అవుతాయి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే బ్రౌజర్ ఓపెన్ చేసి ఫ్యూచర్ లో యాజ్ వెల్ యాజ్ తర్వాత మీకు టెరాఫామ్ చెప్పేటప్పుడు మనం కోడ్ ఎడిట్ చేయడం కోసం ఒక మంచి టూల్ కావాలా. విజువల్ స్టూడియో కోడ్ ఈజ్ ఏ వెరీ గుడ్. విజువల్ స్టూడియో వేరే, విజువల్ స్టూడియో కోడ్ వేరే. విజువల్ స్టూడియో అనేది లైసెన్సింగ్ అంతా ఉంటుంది మీకు. సో విజువల్ స్టూడియో కోడ్ మన టెస్టింగ్ కలిసి చాలు. సో మనం ఏం చేస్తాం ఇక్కడ విఎస్ కోడ్ డౌన్లోడ్ అని చెప్పి డౌన్లోడ్ చేద్దాం. మనం చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు, సిస్టమ్ ఇన్స్టాల్ లో x64 తీసుకోండి. మీకు సో ఓపెన్ ఫైల్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసి మీకు ఇవన్నీ కూడా చెక్ మార్క్స్ పెట్టేయండి. ఓకే, ఓకే డన్. ఫినిష్ అంటే మీకు లాంచ్ వస్తుంది మీకు. ఓకే, ఇది మీకు డన్ ఇలా ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను మీకు కొంచెం స్క్రీన్ పెద్ద చేయాలంటే Ctrl+Shift+ నొక్కాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట మీకు. సో ఇంకోటి ఏంటంటే క్లోజ్ చేసేసి మీకు నేనేం చేస్తా, ఏదన్నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం మనకి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డేటా అని చెప్పి మీకు రైట్ క్లిక్ కొడితే ఇక్కడ మళ్ళీ చూడండి ఓపెన్ విత్ కోడ్ వస్తుంది. ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది. ఓకే, ట్రస్ట్ అంటాను మీకు, ఇలా వచ్చిందండి. ఇక్కడ నుంచి మీకు ఏది కావాలంటే ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట, అంటే ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మీకు షెల్ స్క్రిప్టింగ్ చేస్తున్నాను అనుకోండి, మీకు షెల్ ఫార్మేట్ అని కొట్టాను అనుకోండి, ఇది ఒకటి ఉంది ఫాక్స్ అండర్ ద మూన్ అని, ఈ ఎక్స్టెన్షన్ అవసరం అవుతుంది. అట్లా కాకుండా మీకు టెరాఫామ్ కావాలనుకోండి, ఇక్కడ యాంటోమ్ కులికోవ్ అనుకుంటాను, ఇది ఒకటి ఉంటుంది. ఇతను ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీకు. సో దాంతో పాటు మనకి అజూర్ అని కావాలనుకోండి, అజూర్ అంటే టూల్స్ అని అంతా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి మీకు. ఇట్లా ఇన్స్టాల్ అనొచ్చు మీకు. ఇలాగా ఇక్కడికి వచ్చి AWS రిలేటెడ్ ఏమన్నా మీరు చూడాలనుకోండి, ఇక్కడ ఇచ్చారనుకోండి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి మీకు. సో ఇది చూడండి మీకు. సో AWS బోటో 3 అనేది పైథాన్ లైబ్రరీ అన్నమాట. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి AWS CLI, మీకు AWS టూల్ కిట్ అని ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా అనమాట మీకు. సో ఈ టూల్ ద్వారా మీరు ఏం చేస్తాం, మనం కన్సిస్టెన్సీగా మనకి కోడ్ అంతా కూడా క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి అంతా కూడా చెక్ చేస్తాం. ఇక్కడ AWS తిన్నా మనం క్రియేట్ చేసిన దానికి ఏముంది మీకు ఇట్లా ఉంటుంది. సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఇది అన్ని ఇన్స్టాల్ అయినాయో లేవో ఇక్కడ చూసి మనం కొన్ని ఇన్స్టాల్ అయినాయండి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం అంటే, మీకు లోకల్ హోస్ట్ అని ఇచ్చాను అనుకోండి, ఇట్లా వస్తుంది అనమాట మీకు. చూసారా, అంటే ఎంజినిక్ సర్వర్ లాగా విండోస్ లో కూడా మీకు ఈ సర్వర్ ఉంటుంది మీకు. అలాగే మీకు ఏమవుతుందంటే, ఇక్కడికి వచ్చి మనం తర్వాత విండోస్ లో డిఫాల్ట్ గా ఒక ఫైర్ వాల్ ఉంటుంది మీకు. కొన్నిసార్లు అది కమ్యూనికేషన్ టెస్ట్ కానిదు. సో కాబట్టి నేను ఏం చేయాలి, ఎలా డిజేబుల్ చేయాలా, firewall.cpl అంటే మీకు క్రియేట్ అవుద్ది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు టర్న్ ఆఫ్ అని చెప్పి ఇచ్చేద్దాం. ఓకే, సో ఇదండి. ఇంకా చాలా చేయొచ్చు దీంట్లో, కాకపోతే ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. ఐ టోల్డ్ ఇట్స్ షార్ట్ సెషన్ అని చెప్పాను మీకు, ఇట్లా అనమాట మీకు. ఓకే, ఇంకోటి ఏం చేస్తానంటే ఒకసారి ఇక్కడ నుంచి చెక్ చేస్తాను, ఆగండి అప్ అయిందో లేదో. ns lookup mahesh.aws.b60.xyz అన్నాను అనుకోండి, మీరు చూస్తే ఇంకా ns mahesh aws b60.xyz
అలాగే నేను ఏం చేస్తాను మీకు ఇంకా రాలేదండి మీకు, లేదా ఇక్కడ నుంచి కూడా ట్రై చేద్దాం. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చారు అనుకోండి, గూగుల్ డిగ్ అంటాం మనం. గూగుల్ డిగ్ అని చెప్పి మీకు, డిగ్ అంటే డొమైన్ ఇంటర్నెట్ గ్రాపర్, ఇక్కడికి వచ్చి కూడా చెక్ చేయొచ్చు మీకు. అంటే మీకు గూగుల్లో నుంచి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, mahesh.awsb60.xyz అన్నాం మనం. మీకు యూజర్ రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, అంటే ఇంకా అప్డేట్ కాల మీకు. సో సూపర్ స్టార్ అన్నాం అనుకోండి, ఇక్కడికి రావచ్చు, లేదా ఇక్కడ కూడా వచ్చి మనం ఏం చేస్తాం మీకు ఇక్కడ కూడా రావచ్చు. ఇంకా రాలేదన్నమాట, ఇంకా రాలేదు. మీరు చూసినట్లయితే కాసేపట్లో వస్తుందండి. సో ఈ విధంగా మీరు విండోస్ సర్వర్ అనేది డిప్లాయ్ చేయాలి. మీకు వన్స్ మెషిన్ లో టెస్టింగ్ అంతా, అంటే మీ టెస్టింగ్ అంతా అయిపోయినాక ఎలాగైతే లైనక్స్ సర్వర్ ని టెర్మినేట్ చేస్తారో, బేసిక్ గా మీరు లైనక్స్ సర్వర్ ని కూడా విండోస్ సర్వర్ కూడా టెర్మినేట్ చేసేయండి. టెర్మినేట్ అని చెప్పి, టెర్మినేట్ అంటే ఆబ్వియస్ గా మీకు డిలీట్ అయిపోతుంది మీకు. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, డన్ అండి. లెట్ ఇట్ బి డిలీటెడ్. మీకు డిలీట్ అయిపోయి ఆటోమేటిక్ గా టెర్మినేట్ అయిపోతుంది మీకు. ఓకే, సో ఓన్లీ పెండింగ్ ఏంటంటే ఇది రావాలి. ఇట్స్ ఓకే, మనకి మండే క్లాస్కి వచ్చేసరికి అన్ని అయిపోతాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో ఇదండి నేను మీకు చెప్పాలనుకున్న సెషన్. ఒకటి వచ్చి ఏ విధంగా గోడాడీ డొమైన్ పర్చేజ్, రూట్ 53 దాని ఇంటిగ్రేషన్, అండ్ విండోస్ సర్వర్ ఎలా డిప్లాయ్ చేయాలి. బై ద వే సింపుల్ టాపిక్స్ అనమాట. సో దట్ మీకు ఎఫిషియెంట్ గా, మళ్ళీ మీకు ఒక రకంగా చూస్తే 3 రోజులు సెలవులుగా, 3 రోజులు ఆఫ్ అన్నట్టు ఒక రకంగా చూస్తే, ఎందుకంటే రేపు, ఎల్లుండి, సాటర్డే, సండే అండ్ మండే ఈవినింగ్ 3 days ఉంటాయి. అన్ని కూడా ఇప్పటిదాకా చెప్పినవి కూడా ఒకసారి రిఫ్రెష్ చెయ్యండి మీకు. ఓకే, సో ఇప్పుడు అవసరం లేదండి మీకు CLI, ఇప్పుడు అవసరం లేదు అసలు. CLI వాడడం కూడా మీకు, మనం టెరాఫామ్ వాడతాం. సో కాబట్టి CLI ఈజ్ యూజ్లెస్, AWS CLI ఆనెస్ట్ గా చెప్పాలంటే. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అన్ని ఏదైతే చెప్పామో. మండే నుంచి మీకు ఫైర్ వాల్స్ ఇలా చాలా ఉన్నాయి, మనం మాట్లాడాల్సింది. స్లోగా డీప్ గా వెళ్తాం మీకు. క్వశ్చన్స్? ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్? ఎస్. నిన్నటి క్లాస్ లో నేను ప్రైవేట్ సర్వర్ నుంచి పబ్లిక్ ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవ్వడానికి చూస్తుంటే నాకు కనెక్ట్ కావట్లేదు. పబ్లిక్ సర్వర్ నుంచి కదా ప్రైవేట్ కదా రావాలి, ప్రైవేట్ నుంచి పబ్లిక్ ఎందుకు వెళ్తున్నారు? సారీ, పబ్లిక్ నుంచి ప్రైవేట్ కే కీ కాపీ చేశారా? నాకు SSH చేస్తే రావట్లేదు. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తా. ఒకసారి స్క్రీన్ షేర్ చేయొచ్చు అని. యా డెఫినెట్ గా ప్రెజెంటర్ చేశాను, స్క్రీన్ చూడండి, షేర్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ CH మోడ్ ఇంకా నానో ఇవన్నీ ఇచ్చేసా. నెక్స్ట్ వెయిట్. ఫస్ట్ క్యాట్ అని చెప్పి ఆ ఫైల్ ని రీడ్ చేయండి. cat lappy.pem అని చూసారా? చూసారా ఏం జరిగింది ఇక్కడ? మీకు అనిపిస్తుందా దాన్ని చూస్తుంటే? ఓకే, మీ లోకల్ ల్యాప్టాప్ లో దాన్ని ఓపెన్ చేయండి. మేబీ నెక్స్ట్ లైన్ రావాలి కదండి. యా, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎక్కడ ఉందో చూడండి, సరిగ్గా పేస్ట్ గాల. సో నానో చెప్పించేయండి, నానో lappy.pem whatever it is, file name, Control K, నొక్కుతూ ఉండండి Control K until everything disappear. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫైల్ అన్ని తీసి ఫైల్కి వెళ్ళండి. ఫైల్కి వెళ్ళి ఫస్ట్ పైన డాష్ నుంచి Control A అంతా చేయొద్దు, పైన ఫస్ట్ డాష్ నుంచి లాస్ట్ డాష్ దాకా కాపీ చేయండి మాన్యువల్ గా. యా, Control C, బ్యాక్ వెళ్ళి పేస్ట్ చేయండి. ఇది ప్రాబ్లం మీకు, ఇట్లా పేస్ట్ అవుతుంది మీకు.
సో కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఐ థింక్ మీ నోట్ ప్యాడ్ లో కాపీ చేయండి ఫస్ట్. వెయిట్ ప్లీజ్, నోట్ ప్యాడ్ లో కాపీ చేయండి. నోట్ ప్యాడ్ లోనే కాపీ చేశాను ఇందాక. అట్లయితే మీకు వేరే ఎవరు చెప్తున్నారు? వేరే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నేను చెప్పండి. యాక్చువల్గా నాకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో లాస్ట్ ఒక 4 లైన్స్ వరకు వదిలేసి కాపీ చేసి మళ్ళీ నేను అక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను, వర్కౌట్ అయింది. ఓకే, సో దాన్ని ఎలా కాపీ చేయాలో ఫిగర్ అవుట్ చేయండి మీకు. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా కాపీ కావాలి మీకు. ఓకే, సో ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి ఫిగర్ అవుట్ చేయండి మీకు, అండ్ దెన్ ఇట్ విల్ వర్క్. ఎందుకు అంటే మీరు ఎస్ఎస్ఎస్ చేసేటప్పుడు పాస్ ఫ్రేజ్ అడగకూడదు. పాస్ ఫ్రేజ్ అడిగిందంటే అర్థం ఏంటంటే కాపీ తప్పు. అడిగింది సరే ఎంటర్ ద పాస్ ఫ్రేజ్ అని చెప్పి మీకు అక్కడ అంటే అట్లా అడిగిందంటే మీరు సరిగ్గా కాపీ కాలేదని లెక్క. అందుకే ముందు ఫైల్ ఓపెన్ చేయమని చెప్పాను. పని చేయదండి మీకు, లేదు సరిగ్గా కాపీ కాలేదు కదా మీకు. సో కాబట్టి అది చెక్ చేయాలి మీకు. చెక్ చేసుకొని మీకు ఎందుకు ఇట్లా కాపీ అవుతుంది నోట్ ప్యాడ్ కాకుండా ఇంకేమన్నా ఇంకా దాంట్లో ఏమన్నా ట్రై చేయండి. లైక్ ఇది ఉంటుంది చూసారా, అపార్ట్ ఫ్రమ్ నోట్ ప్యాడ్ ప్లస్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఇప్పుడు చెప్పాను విజువల్ స్టూడియో కోడ్, అది కూడా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడికి వచ్చి ట్రై చేయండి, పని చేస్తుంది. సో కాబట్టి దిస్ ఈస్ బేసికల్లీ మీ దీని ఏమంటారు సరిగ్గా కాపీ కాల మీ ఇష్యూ అది. ఓకేనా, అది కాపీ చేయండి, ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెవరికన్నా సాధక బాధకాలు? హర్ష శంకర్ మాట్లాడుతున్నాండి. ఇందాక మీరు డొమైన్ ఒకటి తీసుకున్నారు మన గోడరీలో. సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మీరు రౌట్ 53లో ఒకటి క్రియేట్ చేశారు. సో బోత్ నేమ్స్ హ్యాస్ టు బి సేమ్ అండి? ఆబ్వియస్, yes, బోత్ రెండు సేమ్ ఉండాలి. దట్ ఇస్ ఫర్ ష్యూర్. వేరే పేరు ఇస్తే వేరే డొమైన్ అవుతుంది కదా మీకు. యా, నేను ఇంకా కొంచెం నాట్ సో అంటే అంత మంచి నాలెడ్జ్ లేదు ఆన్ డిఎన్ఎస్. సో ఐమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు గోడాడీలో కొన్న పేరు ఒక లేమన్ లాగా చెప్పగలుగుతారా వాట్ ఇస్ డిఎన్ఎస్ అని? దట్ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చి నేను నెట్ఫ్లిక్స్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పేజ్ ఎలా వస్తుంది మీకు? దేర్ షుడ్ బి సంథింగ్ రైట్. సో ఎలా రిజాల్వ్ అవుతుంది? సో ఇది వెళ్తుంది ఇంటర్నెట్ పోదు. ఇంటర్నెట్ నుంచి కాకుండా సమ్వేర్ ఇక్కడికి వచ్చి నేను ఎన్ఎస్ లుక్అప్ netflix.com అన్నప్పుడు ఈ ఐపీఎల్ రిజాల్వ్ అవుతుంది. నా క్వశ్చన్ ఈ ఐపీఎల్ ఎవరు ఇస్తున్నారు? ఆబ్వియస్ గా ఎవరో ఇస్తున్నారు, ఎవరో ఇస్తేనే కదా వస్తాయి ఇక్కడికి. ఆ ఇచ్చే వాళ్ళే డిఎన్ఎస్ సర్వర్స్ మీకు. అలాగే రేపు పొద్దున మీరు అప్లికేషన్ లో మీరు చెప్తారు www.aws.b60.xyz అనేది ప్రపంచంలో ఎవరైనా నా అప్లికేషన్ రీచ్ అవ్వాలని మీరు అంటారు. ఓకే, అంటే ఆబ్వియస్ గా బ్రౌజర్ లో www.aws.b60 ఎవరో ఒక ఐపీ ఇవ్వాలి కదా. ఆ ఇచ్చేది ఎవరు? ఆ ఇచ్చేదే ఇది, ఈ డిఎన్ఎస్ అన్నమాట. ఇది వాడుకోవచ్చు, లేకపోతే గోడాడీలో కూడా డిఎన్ఎస్ ఉంటుంది, ఇక్కడ కూడా వాడుకోవచ్చు, ఇక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా తప్పేం లేదు. యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ AWS క్లాస్, నాట్ గోడాడీ క్లాస్. అందుకని చెప్పారు. అండ్ ఈ రియల్ టైమ్ లో ఇట్లాంటి ఆప్షన్ అంటే ఫస్ట్ మహేష్ డిఎన్ఎస్ నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేశారు. దాని తర్వాత యూ కేమ్ టు సూపర్ స్టార్. Now Superstar is connecting to Mahesh and Mahesh is connecting to the thing which have created in the GoDaddy. So real time ఇట్లా ఉంటుందండి. లోపల ఒకదానికి వెళ్ళి సూపర్ స్టార్ అనే ఒకటి తీసుకెళ్ళి మహేష్ కనెక్ట్ అయ్యి దాని తర్వాత గో టు దిస్ ప్లేస్ అనేసి ఏలియాస్ నేమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీకు జనరల్ గా వాడుకునేది చెప్తాను చూడండి. మీకు ఇది తెలుసు కదా gmail.com. డూ యూ థింక్ ఇది యాక్చువల్ డొమైన్ అనుకుంటున్నారు? gmail.com కాదు, యాక్చువల్ దాని mail.google.com యాక్చువల్ గా దాన్ని. మరి జీమెయిల్ కొడితే ఎలా వస్తుంది? జీమెయిల్ కొట్టినప్పుడు దీనికి వెళ్తుంది, అంటే ఒక రకంగా ఏలియాస్ అనేగా మీకు.
అవును, ఇక్కడ అంటే ఇక్కడ ఒక కొంచెం ట్రికీ ఉంటుంది. gmail.com అని కొట్టినప్పుడు సమ్ టైమ్స్ ఇట్ గోస్ టు ల్యాండింగ్ పేజ్. అక్కడ సైన్ ఇన్ అని కొట్టినప్పుడు దెన్ ఇట్ గోస్ టు mail.google.com. అవన్నీ తీసుకురావద్దండి. ఓకే, మీరు మరీ టూ మచ్ వెళ్తున్నారు. వీఆర్ టాకింగ్ అట్ డిఎన్ఎస్ లెవెల్. ఓకే, ఓకే ఓకే సో mail.google.com కి ఏలియాస్ నేమ్ ఈజ్ జీమెయిల్. ఓకే సో కాబట్టి ఎవరైనా జీమెయిల్ యాక్సెస్ చేస్తే దే ఆర్ యాక్చువల్లీ కనెక్టింగ్ టు mail.google.com. ఎందుకు mail.google.com ఇవ్వచ్చు కదా, ఎందుకు జీమెయిల్? ఫర్ ద ఈజ్ ఆఫ్ యూస్, అంతే అక్కడ. సో కాబట్టి సో ఇక్కడ కూడా అంతే మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఆల్రెడీ ఒక సర్వర్ ఉంటుంది, సర్వర్ వచ్చి mahesh.aw, కానీ నాకు కనెక్ట్ అయ్యేటప్పుడు www కనెక్ట్ అవ్వాలా, అప్పుడు ఇస్తాం. అప్పుడు ఏం చేస్తాం, www క్రియేట్ చేసి దీనికి ఫార్వర్డ్ చేస్తాం, విచ్ ఇస్ బేసికలీ ఏలియాస్ అన్నమాట. సో కాబట్టి మీరు డిఎన్ఎస్ గురించి చదవాలా, హౌ డిఎన్ఎస్ వర్క్స్ అని, దెన్ యూల్ అండర్స్టాండ్. ఓకే ఓకే సో cname is nothing but alias అనుకోవచ్చా? Yes, cname is alias. Yes. All right, thank you. Anything else, guys? యా ఇప్పుడు ఆ వాల్యూ రౌట్ ట్రాఫిక్ 2 అని అది ఎన్ఎస్ 1389 అవి ఇచ్చారు కదా, అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? లైక్ హౌ డిడ్ యూ గివ్ దాట్? నేను ఎక్కడ తీసుకొచ్చానండి, అది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ వచ్చినాయి అవి. ఓకే జోన్ క్రియేట్ చేసినప్పుడు అవే వచ్చినాయి. ఓకే క్వశ్చన్స్? సార్ ఇప్పుడైతే లోకల్ అకౌంట్ ఒకటి యూస్ చేసాం, రేపు పొద్దున మీరు ఫ్యూచర్ క్లాసెస్ లో డొమైన్ అకౌంట్స్ యూస్ చేయడం కూడా చెప్తారా సార్? ఇంటిగ్రేషన్ ఉంటుందండి, యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఎలా ఇంటిగ్రేట్ చేయాలని చెప్తాను. బట్ పొద్దున్న సాయం దాకా అంటే ఓవరాల్ గా వాడమండి, పైసలు కదా, 10 సార్లు విండోస్ రన్ చేయాలంటే, కాబట్టి డబ్బులు పడతాయి కదా, అందుకనే. బట్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలో మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మిత్రం, మేరే ప్యార్ దేశవాసియో, క్వశ్చన్స్? హర్ష గారు, అగైన్ శంకర్, మమ్మల్ని కూడా క్రియేట్ చేసుకోమంటారా ఒక గోడరీ నుంచి ఒక సైట్, ఆర్ వాట్ యు సజెస్ట్?